మేషరాశి మేషరాశి వారికి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే, మీనంలో రాహువు, శని వక్రించి, కుంభరాశిలో కుజ గురులిద్దరూ, వృషభ రాశిలో రవి శుక్రులు కర్కాటక రాశిలో, బుధుడు సింహరాశిలో, కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి మనకి మేషరాశి వారికి అత్యద్భుతంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో అద్భుతమైనటువంటి ఎదుగుదల కనబడుతుంది. జీతభత్యాల పెంపుదల, ఆ తర్వాత ప్రమోషన్స్, పనిని గుర్తించడం, యాజమాన్యాలు వీరి యొక్క పని సరళిని మెచ్చుకొని చక్కగా జీతభత్యాలు ఇవన్నీ కూడా పెంచడం జరుగుతుంది. అలాగే శత్రువులపై ఆధిపత్యం, శత్రువులు మిత్రులుగా మారతారు ఈ రాశి వారికి. అలాగే చక్కగా విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. అకాడమిక్ పరీక్షల్లో, తర్వాత ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు, పోటీ పరీక్షలు రాసినటువంటి వాళ్ళంతా కూడా అత్యద్భుతమైనటువంటి ప్రతిభను వాళ్ళు చూపిస్తారు. గవర్నమెంట్ ఉద్యోగాల్లో రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క టెంపరరీగా కన్సాలిడేటెడ్ పేతో పనిచేస్తున్నటువంటి వాళ్ళ అందరూ కూడా పర్మనెంట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి వీరికి. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, మరి వాళ్ళలో ఈ పనికి గుర్తింపు అనేటటువంటిది సరైన సమయాల్లో సరైన నిర్ణయాలు వారు తీసుకోవడం ద్వారా వారికి గుర్తింపు వస్తుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కొత్త కొత్త ప్రాజెక్టులు రావడానికి కొంచెం కష్టతరంగా ఉంటుంది. అలాగే ఎలక్ట్రానిక్స్ సేల్స్ అండ్ సర్వీసులు, తర్వాత ఫోన్ సర్వీసులు, ఇలాంటివన్నీ కూడా ఎలక్ట్రానిక్ సంబంధమైనటువంటి వ్యాపారాలన్నీ కూడా యావరేజ్గా ఉండడం జరుగుతుంది. ఇకపోతే ఇనుమ వ్యాపారము, ఆయిల్ వ్యాపారము, కెమికల్స్, ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. అపర ధాన్యాలు అంటే గోధుమలు, తర్వాత ఈ యొక్క కందులు, ఇలాంటి ధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హోల్సేల్ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా లాభదాయకంగా ఉంటాయి. ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులకి బ్రహ్మాండమైనటువంటి పంటను పండిస్తారు. అయితే అమ్మేటప్పటికి వీళ్ళకి ఏమవుతుందంటే సరైనటువంటి ధర పలక్క కమిషన్ ఏజెంట్లు బాగుపడతారు. వీళ్ళకి మాత్రం రైతులకి యావరేజ్గా వీళ్ళు లాభాలు పొందుతారు. ఇకపోతే కూరగాయలు, ఇటువంటి కమర్షియల్ క్రాప్స్ని పెంచి వీళ్ళంతా కూడా రైతులు లబ్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయి. చేపల రొయ్యల చెరువులు, చక్కగా ఈ యొక్క అగ్రికల్చర్ సంబంధమైనటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అగ్రి ప్రొడక్ట్స్, ఇలాంటివన్నీ కూడా వ్యాపారాలు చాలా బాగుంటాయి. అలాగే మంగళ షాపులు, బ్యూటీ పార్లర్లు, బొటిక్కులు, హాస్టల్స్, ఫుడ్ ఇండస్ట్రీ, హోటల్స్, బట్టల షాపులు, ఈ వ్యాపారాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇకపోతే రెవెన్యూ, మున్సిపాలిటీ, తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ఈ యొక్క వారమంతా కూడా అన్ని వర్గాల వారికి అద్భుతంగా ఉంది. ఇకపోతే మహిళల దగ్గరికి వచ్చేసరికి మహిళలకు కూడా చాలా చక్కటి మనశ్శాంతి అనేటటువంటిది ఉంటుంది. ఇంట్లో కుటుంబంలో ఉన్నటువంటి వారంతా కూడా తమకి ప్రాధాన్యత చూపించడం వీళ్ళకి చాలా సంతోషాన్ని కలుగజేస్తుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ వారం వీళ్ళు రవి జపం చేసుకోవాలా, రవి స్తోత్రాలు చదువుకోవాలా, రవికి కిలోంపావు గోధుమల్ని, మరి గోధుమ రంగు ఉన్నటువంటి లేదా ఆరెంజ్ రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఉదయం కరెక్ట్గా 6 గంటలకి వీళ్ళు దాన ధర్మాలు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా మనకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ వారంలో వస్తాయి. అలాగే సూర్య అర్ఘ్యాలు, సూర్యుడికి నమస్కారాలు, ఆదివారం నాడు నాన్ వెజిటేరియన్ కానీ, మందులు కానీ, సిగరెట్లు కానీ ముట్టుకోకుండా వీళ్ళంతా కూడా బ్రహ్మచర్యం పాటిస్తూ సూర్యారాధన కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మరి ఈ అమ్మవారు కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం, లేదా ఆ కమలాత్మిక అమ్మవారి యొక్క మంత్ర జపం వల్ల ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది.